మంది లైవ్ లో ఉన్నాడు కాస్త 950కి వచ్చారు మీరు మాట్లాడితే. నేనేమంటున్నా తెలంగాణ కోసం తన పదవిని డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకొని పార్టీని పెట్టి తర్వాత కేంద్ర మంత్రి పదవి రాష్ట్ర మంత్రి పదవులకు వదులుకొని తర్వాత ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో అందరినీ మమేకం చేసి రాజకీయ పార్టీలన్నీ మమేకం చేసి ఏర్పడినటువంటి జేఏసీకి కోదండరాముని జేఏసీ చైర్మన్ చేసింది కేసీఆర్ గారు. దానికి పైన సలహాలు ఇచ్చింది జయశంకర్ గారు. ఉద్యమాన్ని రాజకీయ నేపథ్యంలో నడిపినటువంటి వారు కేసీఆర్ గారు. దాంట్లో అందరూ ఇప్పుడు ఇంత చెప్పినట్టు సోనియా గాంధీ అనే వ్యక్తి లేకపోతే ఈ దేశంలో భారతదేశంలో ఇంకా ఏ రాజకీయ నాయకుడు కూడా తెలంగాణ ఇచ్చేది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. మేము కూడా చెప్పినాం. దానికి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు కూడా పార్లమెంట్ లో చెప్పి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అడ్డం పడితే లాల్ కృష్ణ గారు మాట అద్వానీ గారు మాట మార్చితే లేదు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన చిన్నమ్మ గారు కూడా మేము గౌరవిస్తాం. నేను ఏమంటున్నా అంటే దీని అందరికి కూడా ఆమరణ నిరాహార దీక్ష ఆ రోజు కేసీఆర్ గారు చనిపోతారని చెప్పేసి అందరు కూడా ఉద్యమంలో మమేకమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఒక పొలిటికల్ ప్రక్రియ ద్వారా ఒక ఎజెండాని ముందుకు పెట్టుకొని తను ఒక పొలిటికల్ పార్టీ లైన్ లో తీసుకొచ్చి పొలిటికల్ కంపెన్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఒప్పించి రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టించి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టించి సోనియా గాంధీ గారిని కరీంనగర్ సభలో టీఆర్ఎస్ జెండా కప్పించినటువంటి ఘనత మా కేసీఆర్ గారిది. తెలంగాణకు బద్ద వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో కూడా జై తెలంగాణ దసరా రోజు అనిపించినటువంటి 2009లో మహాకూటమి పెట్టించినటువంటి వాళ్ళది కూడా మా యొక్క ఆ పొలిటికల్ కంపెనీలో మేము పెట్టుకున్నటువంటి దాంట్లో సిపిఐ పార్టీని కానీ మిగతా 36 రాజకీయ పార్టీలు దేశంలో ఉన్న 36 రాజకీయ పార్టీలు కూడా జై తెలంగాణ అనడానికి మేము కార్యక్రమం చేశాం. మేము ఆ రోజు ఉద్యమంలో నడిపాము. కాబట్టి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అనడానికి మా పార్టీగా కానీ మాకు కానీ ఎలాంటి కూడా చర్చబిషలు లేవు. ఇలా తెలంగాణ సమాజం తెలుస్తుంది. దాని విషయాన్ని పక్కకు పెడితే ఈ రోజు ఉద్యమకారులైన కోదండరాంను తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు కరెక్టే కదా ఆయన అన్నది. నేనేమంటున్నా ఆ రోజు మర్యాదగా విచారిస్తున్నాం. సిట్టు విచారణ మర్యాదగా పిలిచి నోటీస్ ఇచ్చి విచారిస్తే ఇంకోవైపు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తే ఎవరిది కరెక్టు? నేనేమంటున్నా ఆ రోజు కోదండరామిరెడ్డి సార్ని జేఏసీ చైర్మన్ గా చేసినది కేసీఆర్ గారు. జయశంకర్ సార్ గారిని ఫస్ట్ పేరు చూపిస్తే జయశంకర్ సార్ అన్నాడు నేను ఒక ప్రొఫెసర్ గా ఉన్నా కోదండరాము మానవ హక్కులు పౌర హక్కులను తిరుగుతున్నాడు కాబట్టి ఈయన కూడా తెలంగాణ అంటున్నాడు కాబట్టి తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం మీద పెట్టాడు కాబట్టి వీరిని పెడదామని జయశంకర్ సార్ చూపిస్తే అయినాడు ఆయన. అది శరత్ గారికి కూడా తెలుసు. కళింగ భవన్ పేరు కూడా కన్సిడర్ కోదండరామ్ చేస్తే అయినాడు. కోదండరామ్ ఏదో పెద్ద ఉద్యమకారుడు ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమాలు చేయకపోతే ఇట్లా కోదండరామ్ సార్ ఉద్యోగాలు చేయలేదంటే ఇట్లా టీజేసీ ఏమంటున్నా సార్? నేను మొదలుగా చెప్తున్నది కోదండరామ్ సార్ ని అపాయింటెడ్ బై ది జయశంకర్ సారు. అవును, అది మీరు గమనించాలి. అవును, అది గమనించాలంటున్నా నేను. అయితే కోదండరామిరెడ్డి సార్ ఏం చేసినాడు? ఆయన మొత్తం జేఏసీ చైర్మన్ గా ఉండి జిల్లా జేఏసీ చైర్మన్ అందరిని కూడా వాళ్ళ కులపోలనే పెట్టినాడు. వాళ్ళ కులపోలనే పెట్టి బీసీలని ఎస్సీలని ఉద్యమంలో పెద్దగా పైకి రాకుండా చేసినటువంటి మహానుభావుడు సారు. అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా పాలన చేస్తే రెడ్లే చేయాలి, మేము తప్ప ఎవరు చేయడానికి లేదు. బీసీలు అంటే బిచ్చగాలు, ఎస్సీలు అంటే అడక తినే వాళ్ళు, భూమి మా దగ్గరనే ఉంది కాబట్టి మేమే ఉంటామని చెప్పేసి మీరు చేశారు. వాళ్ళు రెడ్లను చేస్తున్నారు. ఇక కామన్ లేండి. కానీ ఇక ఒక్క మాట చెప్తా వినండి. భరత్ గారు ఈ రోజు ఇచ్చిన అవార్డు ఒక రెడ్డి గారి యొక్క పేరుతోటి అవార్డు ఒక రెడ్డి గారు ఇంకో రెడ్డి గారికి ఇచ్చినట్టుగా మేము చూస్తా ఉన్నాం. అందులో మాకేం గొప్పతనం లేదు. మళ్ళా ఇస్తూ ఇద్దరు రెడ్డి గారుల గురించి పొగిడీడు. ఒకటి జైపాల్ రెడ్డి, రెండు కోదండరామిరెడ్డి. మొత్తం 5 రెడ్ల కార్యక్రమమే కానీ అది మిగతాది ఇక్కడ పనికొచ్చేది ఏం లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రెండో మాట సోదరుడు మన శివచరణ్ మన మిత్రుడు వినాల్సిన మాట ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది. నేనేం కాదనను, మీరు చేసుకుంటున్నారు సార్. ఇవాళ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఎవరికి వ్యతిరేకంగా నడిపిన సార్? కాంగ్రెస్ కు భూస్వాములు, పెట్టుబడిదారులు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు. నల్గొండ జిల్లాలో లేచిన సూర్యాపేటలో 4000 మంది అమరులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్టులు భూ పోరాటానికి వ్యతిరేకంగా ఎవరికో వ్యతిరేకంగా చేశారు సార్. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేశారు. ఇవాళ ఏమైతున్నారు సార్? అదే కమ్యూనిస్టులు వచ్చి ఆఖరికి ఒక సీటు ఎమ్మెల్యే సీటు కొరకు ఆయన కూనమనేని సాంబశివరావు చేతులు కట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడరు. అంటే ఇది డెడ్ ఆఫ్ ఐడియాలజీ అంటున్నా నేను. డెడ్ ఆఫ్ ఐడియాలజీ, ఎండ్ ఆఫ్ ఐడియాలజీ. 2004 పొత్తు పెట్టుకున్నా, ఇప్పుడు పొత్తు పెట్టుకుంది కాదుగా. 2004 కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ ఊర్లకు పోయినా కూడా ఇవాళ అటు పక్కన కమ్యూనిస్టుల గోరీలు ఉంటాయి, ఇటు పక్కన కాంగ్రెస్ గోరీలు ఉంటాయి.
ఇలా అమాయకులు బలైపోయారు. వీళ్ళిద్దరు ఇలా అధికారం కోసం అంటగావుతురా సార్? వీళ్ళిద్దరు కూర్చొని ప్రచారాలు చేసుకుని ఒకరికొకరు పోడుకుంటే ఇలా ఏం కావాలి సార్ సాధారణమైన జనము? అంటే కమ్యూనిస్టుల్ని చంపిన వాళ్ళు కాంగ్రెస్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు. అయ్యాల మధ్యలో బలిపశువులు అయింది ఎవరు? ఇలా ఒక గ్రామంలోకి పోండి, ఒక ఊర్లోకి పోయేటప్పుడు ఒక ఊరు ముందర ఇటువైపు కమ్యూనిస్ట్ గోరీలు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ గోరీలు ఉంటాయి. ఇవాళ ఆ బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు? వారి భార్య పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? కమ్యూనిస్టులు రెచ్చగొట్టింది ఎవరి కోసం? కాంగ్రెస్ వాళ్ళ దురగతాల కోసం కాదా? ఇవాళ కాంగ్రెస్ కి ఎట్లా వీళ్ళు మంచి అయ్యారు సార్? ఇవాళ సింగరేణిలో బొగ్గు కుంభకోణం జరిగిందంటే బండి సంజయ్ ఒక మాట మాట్లాడాడు, కిరణ్ కుమార్ మన కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, ప్రేమేందర్ రెడ్డి అన్నేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖత్ అయిందంటాడు. ఇది ఎక్కడి న్యాయం అన్న? 1600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం అవుతుందంటే కిషన్ రెడ్డికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నావు నువ్వు. హరీష్ రావు గారిని పట్టుకొని ఏమో సాక్ష్యాలు ఉన్నాయో పేపర్లు ఉన్నాయో తీసుకొని నువ్వు ఢిల్లీకి పోయి సిబిఐకి పెడతావా, ప్రధానమంత్రి కాడికి పెడతావా? ఏం జరుగుతుంది ఏం సంగతి అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా పదేళ్ల కింద జరిగిన దోపిడీ గురించి పదేళ్ల కింద మర్చిపోవాలి, ఇప్పటిది మాత్రం తీసుకొస్తారు. హరీష్ రావు గారు ఎక్సైజ్ టెండర్లు ఇస్తే కరెక్ట్. సుజనీ సుజన్ రెడ్డికి మాత్రం ఇవ్వచ్చు మీరు. సుజనీ సుజన్ రెడ్డి కాలేజీలో టెండర్ ఇవ్వచ్చు, సింగరేణిలో మీరు ఇవ్వచ్చు. ఇది మాత్రం కరెక్ట్. పేరుతోటి ఎవరు అంగీకరిస్తలేరు. 2 ఏళ్ళు దోచుకున్నారు, 10 ఏళ్ళు దోచుకున్నారు. అసలు దోచుకుంటే 4 టెండర్లు ఇస్తే 4 బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతి చేసింది? ఎవరు దోచుకున్నది? మూసి సుందరీకరణ జరిగేటువంటి ఒక ఎజెండా పెడితే 1,50,000 కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ అవుతుందంటే ఈ ప్రేమేందర్ రెడ్డి గాని ఈ మన కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని ఎందుకు మాట్లాడరు? ఇదే కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిండు. అదే ఎండల లక్ష్మీనారాయణ చేసిండు. ఇవన్నీ శరత్ కుమార్ గారికి తెలియదా? అంటే తెలంగాణ ద్రోహులు మాట్లాడాలి. మంత్రి ఇచ్చి మీరు అయిపోయిన ద్రోహులు మీ పార్టీలో చాలా మంది ద్రోహులు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితీంద్ర రెడ్డి, ఎర్రవెల్లి దయాకరావు 55 మంది జాయిన్ చేసుకుని మీరు మాట్లాడితే బాధ పచ్చడంతా వద్దన్నా. అయిపోయింది ఆ స్టోరీ అంతా ముగిసింది. ఇప్పుడే సింగరేణిలో అవినీతి ఎక్కడ? మీరే చేసిన అవినీతి, మీరే దోస్తున్నారు, మీరే అవినీతి పాల్పడరు. మీ హరీష్ రావే తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాల్పడ్డారు. కలకుల కలిగి చెప్తుంది. నేను చెప్పాను కదా, వలసవాదుల కంటే ఎక్కువ ద్రోహం చేసి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడిండు తెలంగాణకు వ్యతిరేకంగా. మాట్లాడిండు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? మీరు ఏం మాట్లాడిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు ఎక్కువ మాట్లాడిండు. కేసీఆర్ పోయి రోజా ఇంటి దగ్గర చేపల పులుసు తిని బేసిక్లు లేవని మాట్లాడింది కాదా? అది ద్రోహం కాదా? అది ద్రోహం కాదా? తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అది ద్రోహం కాదా? ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా? ఏం మాట్లాడుతున్నావు? అర్థం పర్థం లేదు. మాట్లాడే పద్ధతి తెలియదు, ఏం లేదు. ఏది పడుతుంది గాలికి మాట్లాడు. కేసీఆర్ పోయి సైలెంట్ గా ఉండాలా? నేను మాట్లాడేటప్పుడు మాత్రం నువ్వు అడ్డం పడతావు. మళ్ళీ ఎప్పుడైనా నాకు మాట్లాడరాదు. నువ్వు కాసేపు నైతికత లేదు, నీకు అర్హత లేదు. తెలంగాణలో మతం పేరుతో మీరు రాజకీయాలు చేయలేరు. ప్రేమేందర్ గారు ఒక్క నిమిషం. తెలంగాణ గడ్డ వేరే రాజకీయాలు. మత పిచ్చితోటో కుల పిచ్చితోటో రాజకీయాలు సింగరేణి దోచుకున్న వాళ్ళు మీరు, సింగరేణిలో అప్పుల పాలు చేసిన వాళ్ళు మీరు. సంవత్సరాలు అయింది. ఇవాళ ఊరు దాటలే మీరు. మేము ఏడి దాటుతాం. నువ్వు ఊరు రాదు. నీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? కమిటీలు లేరు. అదే 4 మొక్కలు. మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఇంకో మీ పార్టీలో నీ కార్యకర్తలు ఆ మొక్కలు చూడలేక తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే తెలంగాణ ద్రోహం చేసినట్టు అర్థం ఉండాలి మాట్లాడడానికి. నిన్న మాట్లాడి మన నరేంద్ర మోడీ ఏం మాట్లాడిండు? ఏం మాట్లాడిండు? అరే ఏం మాట్లాడిండు? 12 లక్షల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వంలో అభివృద్ధి తెలంగాణ నాయకులని చెప్పిండా లేదా? భరత్ గారు కూడా ఉద్యమకారుడే. ఆయన కూడా ఢిల్లీలో ఉన్నాడు కదా, పోరాటాలు చేసిండు. అసలు ఇటువంటి మీతో డిబేట్ లో మాట్లాడడం వేస్ట్. ఇటువంటి ఒక లైన్ లేకుండా మాట్లాడేవాళ్ళు
యా, ఒక్క నిమిషం శరత్ గారు. ఎస్, ఇంతకుముందు మీ కనెక్టివిటీ పోయింది, ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక డిబేట్ వచ్చింది కాబట్టి జాతిపిత ఎవరు అన్న చర్చ ఇవాళ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. జాతిపిత అని ఎట్లా ప్రచారం చేసుకుంటారని చెప్పి. అంటే నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టుకున్నారనుకోండి, జాతిపితని ఇట్లా అవమానిస్తారా అన్న దాంతో ఈ చర్చ వచ్చింది. ఎవరు ఉద్యమకారులు, ఏంది ఉద్యమకారులకు ఎవరి సమయంలో. ఎస్, ఉద్యమకారులకి కొంత బీఆర్ఎస్ పుషప్ ఇచ్చిన మాట వాస్తవమే, ఉద్యమకారులను ఎలివేట్ చేసిన మాట వాస్తవమే, ఉద్యమకారులకు అన్యాయం చేసిన మాట కూడా వాస్తవమే. రెండూ జరిగాయి 10 సంవత్సరాల రిజైమ్లో. ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ లో అయితే చాలా అన్యాయం జరిగింది. బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చెప్పి రెండు విడదీవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా బట్ ఉద్యమ ఛాంపియన్ బీఆర్ఎస్ అయినా, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఉద్యమంలో లేరు, మిగతా పార్టీల వాళ్ళు టీఆర్ఎస్ లో ఉంటేనే ఉద్యమం అని చెప్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం భరత్ గారు, యా, ఈ జాతిపిత అనే వాదాన్ని తీసుకువచ్చింది కేవలం కేసీఆర్ మీద మన్నుపోయడానికి తప్ప ఈ తెలంగాణ ప్రజలు జాతిపితని ఈనాడు నిర్ణయించట్లేదు. రేవంత్ రెడ్డికి ఆ అర్హత లేదు. ఫస్ట్ పాయింట్ ఫండమెంటల్లీ. తర్వాత రెండోది, ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఈయనకెక్కడిది? ఉద్యమకారుల గురించి ఈయన ఏం మాట్లాడినాడు? 25,000 పెన్షన్ ఇస్తానన్నాడు, భూములు జాగలిస్తా అన్నాడు, వాళ్ళని గౌరవిస్తా అన్నాడు. ఏ ఉద్యమకారునికి గౌరవం ఇచ్చినాడు? ఎవరో ఒక హైండ్ పిక్డ్ చెంచాగాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకు 4 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి అది ఒక పెద్ద రాజకీయం చేసినాడు. పోనీ అసలు యాక్చువల్లీ కేసీఆర్ విస్మరించినాడు. అయితే రాష్ట్రంలో ఎంతమంది సన్మాన సత్కారాలు చేసినాడా? అసలు ఒక తెలుగు వాళ్లకు ఒక సపరేట్ అని కృషి చేసి ప్రాణాలు కోల్పో వాయిస్ శరత్ గారు కట్ అయింది. శరత్ గారు మీరు ఒక పని చేయండి, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. మీ కనెక్టివిటీ వల్ల ప్రాబ్లం ఉంది. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. ఒక్క నిమిషం. యా, ఇప్పుడు నేను అనేది ఏమంటే సార్, తెలుగు ప్రజల కోసమని ఒక రాష్ట్రం ఏర్పడాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి పేరు మీద ఈనాడు ఒక యూనివర్సిటీ పేరుండేది, తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని. దాని పేరును మార్చేసి ఈయన సురవరం ప్రతాప్ రెడ్డి అని పేరు పెట్టినాడు. ఇది కులతత్వంతో పెట్టింది కదా. సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, ఆయన పేరుని ఇంకెక్క చోట పెట్టలేడా? మరి అదే తెలంగాణ ఆకాంక్షలను సర్వనాశనం చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద కేబీఆర్ పార్క్ ఎట్లా ఉంటది? అది కూడా తీసిపారేయండి అన్నా. మా కులములో మేము పెట్టుకుంటాం, నువ్వు అడగని కాదు. ఇది 2 రాష్ట్రాల్లో ఒకే పేరు ఉండకూడదు. దయచేసి మీరు అడ్వకేట్ ఏది పడితే అది మాట్లాడక నాకు అర్థం కాదు. 2 రాష్ట్రాలు ఎందుకు లేదు మరి? అరే సార్, మీరు దయచేసి మాట్లాడడం మరి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు ఏంటంటే 2 రాష్ట్రాలకు